గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొలగాని రవికృష్ణ వారి తల్లిదండ్రులు గొలగాని రామారావు దుర్గమ్మ వారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. ఆదివారం వంటోని బ్రాహ్మణ వీధి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా పేద భక్తులకు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ తిరుపతికి రానుపోను ప్రయాణ టికెట్లను 19 మంది భక్తులకు 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లఖనౌ శ్యాంప్రసాద్, రవికృష్ణ సోదరి బొట్టా నాగమణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ అమెరికాలో ఉంటూ విజయవాడలో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తిరుపతికి వెళ్లేటువంటి భక్తులకు రానుపోను టికెట్లను 19 మంది పేద భక్తులకు అందజేయడం మంచి శుభపరిణామని, ఇప్పటికే 95 మందికి ఈ టికెట్లను ఈ విధంగా ఇచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే కరోనా కష్టకాలంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడడం చూసి ఆయన ఆనందయ్య మందు తీసుకుని వచ్చి ప్రజలకు సేవ చేయడం అనేది చాలా అభినందనీయమన్నారు. శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ చిరంజీవి ఫండ్స్ ద్వారా తనకు పరిచయం అయ్యారన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే చిరంజీవి ఆదేశాలతో ఆక్సిజన్ అందజేసిన ఘనత రవికృష్ణదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సేవా కార్యక్రమంలో భాగంగా పేదవారికి పట్టెడు అన్నం పెట్టడం కూడా సేవా కార్యక్రమంలో భాగమేనని అన్నారు. మున్ముందు కూడా గొలగాని రవికృష్ణ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి ఉచిత టికెట్లను అందుకున్న భక్తులు రవికృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఈరోజు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి వారి తల్లిదండ్రులు గొలగాని రామారావు గారు, అదేవిధంగా వారి అమ్మగారు దుర్గమ్మ గారు పేర్ల మీద మరి ఎన్నో సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మరి రవికృష్ణ గారు మరి అమెరికాలో ఉండి ఇక్కడ ప్రజల కోసం, విజయవాడ నగర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కోసం, పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా మరి ఆయన పుట్టిన ఊరిలో ఏదో చేయాలనే తాపత్రయంతో మరి వారి తల్లిదండ్రుల ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఒకటే అంటారు, వారి ఆస్తులను పంచుకున్నాం, వారి రక్తాన్ని పంచుకున్నాం, వారి ఆశయాలను కూడా మనం పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన సేవా కార్యక్రమాలని మొదలుపెట్టడం, ఎన్నో మంచి పనులకు శ్రీకారం, అన్నదానాలు కానివ్వండి, కంప్యూటర్ నేర్పించడం కానివ్వండి, మరి అప్పుడు చిరంజీవి గారి స్పాన్సర్ కూడా మన సోదరుడు చెప్తా ఉన్నారు ఒక మాట, అప్పటి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాల్లో చేయటం, మరి ఎన్నో కార్యక్రమాలు, మంచి పనులు, మనసు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, తల్లిదండ్రుల్ని మొదటి స్థానంలో ఉన్నారు, వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అదేవిధంగా కూడా వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన మంచి పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన జీవితంలో గొప్ప పని, విజయవాడ నగర ప్రజలందరూ కూడా మెచ్చిన పని ఏంటంటే కరోనా కష్టకాలంలో అందరూ కూడా భయపడిపోయారు. దేశం కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ప్రపంచమే అల్లకొల్లాలం అయిపోయింది. ఆ రోజుల్లో మరి ఆ కరోనా మందుని తీసుకురావడానికి ఇక్కడ మరి ఆనందయ్య గారి మందుని మరి మొట్టమొదటిసారి ఇక్కడ విజయవాడ నగరంలో ప్రవేశపెట్టాడు ఆయన. మరి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర మరి తీసుకొని ఇక్కడికి రావడం, విజయవాడ నగరంలో మరి 1 టౌన్ ప్రజలందరికీ, విజయవాడ నగర ప్రజలకు కూడా పంచడం జరిగింది. ఆ రోజుల్లో ఆ మందు వేసుకున్న రోజుల్లో ఒక ధైర్యం, ఆనందయ్య గారి ముందు వచ్చింది, మనం ధైర్యంగా బతకొచ్చు, మనకి ఏమీ కాదు అనే ప్రజలందరూ కూడా మరి ఆ రకంగా ఆలోచనతో ముందుకెళ్లారు. మరి అంతకన్నా కావాల్సిందే ఉందో మనిషికి, మరి సమాజానికి ఏదో ఒకటి నేనున్నాననే భరోసా ఇచ్చిన వ్యక్తి రవికృష్ణ గారు. మరి ఇవాళ చూసినట్లయితే మనం ఎక్కడో 100 కోట్లు సంపాదించి అక్కడ పొలం కొందామా, ఇక్కడ స్థలం కొందామా, లేకపోతే ఈశాన్యం బిట్టు ఉంది అది కొనేయండిరా అమ్ముతానంటే అనే ఆ టైప్లో ఉన్న ఇవాళ జనంలో మరి ఆయన ఏంటంటే ఎక్కడో ఉండి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బాగుండాలా, మరి వారి అక్కడ పుట్టాను కనుక వారికి ఏదో చేయాలనే తాపత్రయంతో మరి ఇలాంటి తిరుపతి అప్ అండ్ డౌన్ టికెట్లు ఇచ్చి మరి ఇవాళ వెళ్ళినట్లయితే 3 రోజుల తర్వాత మళ్ళీ టికెట్లు బుక్ చేసి వారికి ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. వారికి ఉన్న దాంట్లో
ఎంతో కొంత సేవ చేసుకుంటూ సంపాదించిన 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు సమాజ సేవ ఖర్చు పెట్టాలి. బైబిల్ చెప్పిన అదే చెప్తుంది, ఖురాన్ చెప్పిన అదే చెప్తుంది, భగవద్గీత చెప్పిన అదే చెప్తుంది. 100 రూపాయలు సంపాదిస్తే ప్రతి మనిషి కూడా పావలాన్ని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉందని 25% ఇచ్చే విధంగా కూడా మరి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కనుక ఆ కార్యక్రమంలో ఆయన మరి ఆ రకంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇవాళ చూసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఆయన చల్లగా ఉండాలా, ఆ వారి కుటుంబం చల్లగా ఉండాలా, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆయన ఉంటే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడనే ఆశ మా అందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశ చేయాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మా సోదరుడు కూడా మరి చిరంజీవి ఫండ్స్ అధ్యక్షుడిగా చేశాడు శ్యాంప్రసాద్ గారు. సోదరుడు పరిచయం కానీ పేరు మాత్రం కొద్దిగా నాకు అంత ఐడియా ఉండదు. అంటే కొద్దిగా ఈ కరోనా వచ్చింది, నాకు కూడా మతుమరు కొద్దిగా ఎక్కువ వచ్చింది. అట్లాగే సోదరి అక్క మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ప్రతి కార్యక్రమానికి కూడా నన్ను పిలవటం జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకంటే ఆయన మంచి పనులకి ఆయన నేను చూస్తూ ఉండగా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించాలా. ఎక్కడో గుళ్ళు తిరగడం కాదు ముఖ్యం, తల్లిదండ్రుల తర్వాతే దేవుడు. ఖచ్చితం ఇది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించాలి. వాళ్ళ వాస్తవంగా చూసినట్లయితే ఆశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఆశ్రమం ఎప్పుడు ఎక్కువ అవుతాయి ఆనందాలు తగ్గుతాయి. తల్లిదండ్రి గురువులు మర్చిపోకుండా మనందరం కూడా తల్లిదండ్రులు గౌరవించుకోవాలా, వాళ్ళని చూసుకోవాలా, వారిని అసలు రోజు పలకరించాలా. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే రోజు తల్లిదండ్రుల్ని అమ్మా అన్నం తిన్నావా, నానా భోంచేసావా, ఈ పలకరింపే వాళ్ళకు ఒక పులకరింపు అయితేనే ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని మరి రవికృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా తల్లిదండ్రులు గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా కూడా తెలియజేస్తాం. ఇప్పుడు వరకు 95 టికెట్లు ఇచ్చారు. 95 టికెట్లు. ఈ రోజు మాత్రం 19 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో 95 టికెట్లు ఇచ్చారు. ఇంకా పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ ఇక్కడ నమోదు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా తెల్ల కార్డు ఉండాలా, ఖచ్చితంగా తెల్ల కార్డు ఉండాలా. రెండోది ఏంటంటే ఆధార్ కార్డు కూడా ఉంటే మరి ఆ రెండింటి మీద మనం బుక్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా తెల్ల కార్డు మాత్రం అందరూ తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. నేను ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రజెంట్ అఖిల భారత చిరంజీవితో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. నాకు పరిచయం గొలగాని రవికృష్ణ గారు యాజ్ ఎ చిరంజీవి గారి ఫ్యాన్గా, ఎన్ఆర్ఐ చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చెప్పి మేము అనుకుంటాం. మరి గొలగాని రవికృష్ణ గారితో పరిచయంతో పాటు అతను చేస్తున్న సేవా కార్యక్రమం ప్రజారాజ్యం పార్టీలో అతను క్రియాశీలకంగా ఇక్కడ పనిచేయటం, మేమందరం కలిసి ఆయనతో కలిసి నడవటం, మేమందరం కలిసి పనిచేయటం జరిగింది. మరి ఆయనకి ఒకటే చిరంజీవి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఆయన స్ఫూర్తితో మరి ఏ కార్యక్రమం అయినా రక్తదాన శిబిరాలు ఉన్నాయండి, అన్నదానాలు ఉన్నాయండి, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఆక్సిజన్ సిలిండర్ శానిటైజర్స్ కానీ ఇతర పరికరాలు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఏ పరికరాలైనా సరే మా చేత మరి కలెక్టర్ ద్వారా మేము ప్రభుత్వానికి అప్పచెప్పిన సందర్భం. మరి ఆయన ఆ సందర్భంలో విజయవాడలో లేకపోయినా సరే చిరంజీవి గారు ఒక పిలుపిచ్చినందుకు గాను ఆయన ఈ పరికరాలన్నీ మా ద్వారా కలెక్టర్కి అందజేయటం జరిగింది. మరి చిరంజీవి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మరి కరోనా కష్టకాలంలో ఇంకోటి ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎన్నో వేల ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఆయన ఆక్సిజన్ సిలిండర్లు చిరంజీవి గారు పిలిపించారు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేయటం ఆయన వంతుగా. అదే విధంగా ఆనందయ్య మందు ఏంటంటే అది పని చేస్తుందా పని చేయదని తర్వాత విషయం. ముందు ఆనందయ్య మందుకి ఆ రోజుల్లో ఎంత క్రేజ్ ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను తగ్గించి అక్కడి నుంచి నెల్లూరు నుంచి ఆనందయ్య గారిని కలిసి ఆ మందు తీసుకుని వచ్చి ఆ టైంలో ఉన్న పానిక్ సిచ్యువేషన్ ని ఆనందయ్య మందుని సప్లై చేయించు, అది కూడా మా ద్వారానే సప్లై చేయించి విజయవాడలో ఉంటున్నటువంటి మరి ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడేసే పరిస్థితి మరి గొలగాని రవికృష్ణ గారు తీసుకొచ్చారు. మరి ఏదైతే చిరంజీవి గారి స్ఫూర్తితో ఆయన సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు చేస్తున్నారు. అదే విధంగా గొలగాని చారిటబుల్ ట్రస్ట్ మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆ సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఎస్ఎల్బిసి చారిటబుల్ ట్రస్ట్ దానికి సంబంధించినటువంటి హాల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు కానీ నా చేతుల ద్వారానే మరి ఆ సోదరుడు నా చేతుల ద్వారానే ఇప్పించాడు. దగ్గర సుమారు ₹1,00,000 పైన ఎలక్ట్రికల్ సామాన్లు కానీ మరి ఆ రోజు మరి ఆ చిన్నపిల్లలకి మరి ఆహారం పంపిణీ చేయటం, మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ కావాల్సినటువంటి ఏ పరికరాలైనా సరే మా చేతుల మీద, ఆయన ఊర్లో లేకపోయినా ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్నా సరే మా చేతుల ద్వారా చేయించడం. అదే విధంగా అదే స్ఫూర్తితో ఇప్పుడు మరి
వైట్ కార్డ్ హోల్డర్స్ అయినటువంటి తిరుపతికి మరి వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి తిరుపతి మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలనుకున్న ఒక మంచి ఉద్దేశంతో మరి రాను పోను టికెట్లు ఆయన సొంత ఖర్చులతో ఇచ్చి మరి ఈ రోజు ఇస్తే మళ్ళీ 3వ తారీఖున 3వ రోజు మళ్ళీ రిటర్న్ జర్నీ చేయించేటట్టు ఆయన సొంత ఖర్చులు ఇచ్చి తిరుపతి ఇప్పుడు మరి ఈనాడు లాస్ట్ ఇయర్ నుంచి 95 మందిని మరి ఎవరైతే నమోదు చేసుకున్నారో 95 మందిని ఈ రోజు 19 మందిని మా ద్వారా కానీ తండ్రి గారి ద్వారా కానీ మా చేత టికెట్లు ఇవ్వటం మరి ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల పేరుని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో రవికృష్ణ గారు ముందు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు కానీ కలియుగ దైవమైనటువంటి ఏదైతే మంచి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి గారి పేరు మీద చేస్తున్నారో ఆ స్వామి వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఆ దేవుని ఆశీస్సులతో ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.